దేవుని నామమునకే మహిమ కలుగునుగాక. మా వీడియోలు వీక్షిస్తున్న మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు తెలుసా, ప్రతి క్రీస్తు మార్గంలో ఉన్న విశ్వాసికి 2 ఆయుధాలు దేవుడు ఉచితంగా ఇచ్చాడని? చాలామంది క్రైస్తవులకు వాటి విలువ తెలియదు. మొదటిది ప్రార్థన లేక విజ్ఞాపన. రెండవది స్తుతి ఆరాధన లేక స్తుతి నైవేద్యం. ముందుగా ఈ వీడియోలో ప్రార్థన ప్రాముఖ్యత తెలుసుకుందాం. ప్రార్థన అనగా దేవునితో విజ్ఞాపన చేయడం లేదా మాట్లాడ్డం. ఇహలోకంలో దేవునితో నేరుగా సంబంధాన్ని ఏర్పరిచేది ప్రార్థన మాత్రమే. ప్రార్థన ఒక శక్తివంతమైన ఆయుధం. అది ఎంత శక్తివంతమైనదంటే, యాకోబు ప్రార్థన శత్రువుని మిత్రునిగా చేసింది. మోషే చేసిన ప్రార్థన ఇశ్రాయేలీలను కాపాడింది, దేవుని నిర్ణయాన్ని సైతం మార్చగలిగింది. యెహోషువ చేసిన ప్రార్థన కాలాన్ని సమయాన్ని దేవుడు ఆపేలా చేసింది. ఏలియా చేసిన ప్రార్థన వర్షింపకుండినట్లు చేసింది. అదే ఏలియా ప్రార్థన వర్షం పడేలా చేసింది. పరిశుద్ధ గ్రంథంలో ప్రార్థన జీవితాలను, పరిస్థితులను మార్చినట్లుగా చూస్తాము. మన అనుదిన ప్రార్థన మన దైనందిన జీవితాలకు, మన కుటుంబాలకు రక్షణగా, కాపుదలగా ఉండటమే కాక మనల్ని ఒక రక్షణ కవచంలా రక్షిస్తుంది. నీ ప్రతి పనిలో దేవుని కాపుదల ఉంటుంది. ఆయన అనగా దేవునితో మాట్లాడటం, సహవాసం చేయడం ప్రతి క్రైస్తవుడి ప్రథమ కర్తవ్యం. ఇప్పటికాల పరిస్థితులలో క్రైస్తవుల విశ్వాసాన్ని కాపాడేది ఆయనతో సహవాసం అనగా ప్రార్థన మాత్రమే. ప్రతి ఉదయం నీ దినం ప్రార్థనతో మొదలవాలి. నీ దైనందిన జీవితంలో ప్రార్థన మరియు దేవుణ్ణి స్తుతించటం ఒక భాగం కావాలి. శత్రువు చేసే కుయుక్తుల నుండి కాపాడబడాలన్నా, మతోన్మాదుల చెరమండి తప్పించుకోవాలన్నా, అనేకులు శ్రమల నుండి తప్పించబడాలన్నా ప్రార్థన ఒక్కటే ఆయుధం. సాతాను, వాడి అనుచరుల కీచక ధాష్టికాల నుండి మన సోదరులు కాపాడబడటానికి, సోదరా, నీవంతు దేవుని దగ్గర విజ్ఞాపన చెయ్యి. మనం నేరుగా యుద్ధం చేయలేకపోవచ్చు, కాని యుద్ధం చేసేవారికి ప్రార్థనాపూర్వకంగా నీవంతు సహాయం చెయ్యి. దేవుడు నీకిచ్చిన శక్తివంతమైన ఖడ్గాన్ని లేక బహుమతిని వృధా చేయకు. ఆమెన్.